హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యూ రిపోర్ట్ 002కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 17/8/2024. ఈరోజు న్యూస్లోకి వెళ్లే ముందు ఒకసారి లాస్ట్ డేట్ అప్లికేషన్స్ అయితే ఒకసారి చూసుకుందాం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే పడ్డాయి కదా, దానికి ఈరోజే లాస్ట్ డేట్. ఎప్పుడైనా ఇంకా అప్లై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే కొచ్చిన్ షిప్ యార్డ్లో అయితే మనకి అప్రెంటిస్ పోస్టులు అయితే పడడం జరిగింది. సో దీనికి ఏంటంటే మనకి స్టైఫండ్ ఇస్తారు. అండ్ ఇది పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కానీ పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. అండ్ దీనికి మంత్లీ శాలరీ కాకుండా మనకి స్టైఫండ్ లెక్క ఇస్తారు పర్ మంత్ ఇంతని. ఒకసారి డిస్ప్లే చేస్తున్నాం, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఈరోజు మనం అడ్మిషన్స్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఈరోజు అయితే రెండు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ నిజాం కాలేజ్లోని మనకి బీఎస్సీ నర్సింగ్ కోసం అయితే అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటంటే, ఎవరైనా అంటే 2024-2025 ఈ ఇయర్లో బీఎస్సీ నర్సింగ్ కానీ, బీపీటీ కానీ, లేదంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఏవైనా చేయాలనుకుంటే ఈ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 23 ఆన్లైన్లో, ఆగస్ట్ 27 ఆఫ్లైన్లో ఇక్కడ ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఇక నెక్స్ట్ అడ్మిషన్ ఏంటంటే బీఆర్ కోర్సెస్ కోసం. సో ఎవరైనా మనకి బీఆర్ చేయాలనుకునేవారు ఏపీలోని గవర్నమెంట్ ఎయిడెడ్ ఆర్ పబ్లిక్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో బీఆర్ కోర్సులో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు. సో దీనికోసం ఎవరైనా నాటా 2024 ఎగ్జామ్లో అవి క్వాలిఫై ఉండాలి. అండ్ దీనికి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి 1500 అండ్ ఓబీసీ వాళ్ళకి 1300. ఎవరైనా దీంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే కాదు, కానీ ఒక రైల్వే ఎంప్లాయీ న్యూస్ ఇది. ఏమైందంటే ఈ రైల్వే ఎంప్లాయీ అనమాట రిటైర్డ్ అయ్యారు. అండ్ తనకి ఎంత ఇష్టమో ఆ రైల్వే ఉద్యోగం అంటే తన ప్రహరీ వాళ్ళని ఇక్కడ చూపించిన విధంగా మొత్తం ట్రైన్లానే కట్టేశాడు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇది ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన అప్డేట్. కోగ్నిజెంట్ అనే కంపెనీ మనం వినే ఉంటాం కదా. సో రీసెంట్గా తెలంగాణ సీఎం అయితే మనకి అమెరికాలో ఈ కంపెనీని విజిట్ చేయడం జరిగింది. సో వారిద్దరి మధ్య జరిగిన ఎంఓయూలో సో హైదరాబాద్లో అయితే మనకి ఈ కోగ్నిజెంట్ అనే సంస్థను అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీని ద్వారా మనకి 15,000 జాబ్లు అయితే క్రియేట్ అవుతాయని రీసెంట్గా అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో ఇక చివరిగా ఇది ఎడ్యుకేషనల్కి సంబంధించిన న్యూస్ అయితే కాదు, కానీ ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఇది నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట, అంటే కర్నూలు డిస్టిక్ ఒకప్పుడు వచ్చేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తి అనమాట 2.4 కోట్లు కేవలం బెట్టింగ్స్లోనే పోగొట్టాడు అనమాట. సో అదే లాస్ అనుకుంటే దాని ద్వారా ఏమైందంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్న 10 ఎకరాలు అమ్మివేసి దానికి అడ్డం అయితే జరిగింది. అయినా అప్పు తీరకపోతే దురదృష్టకరం ఏంటంటే ఆ పేరెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. సో బెట్టింగ్ జోల్స్కి అయితే వెళ్ళకండి. అండ్ ఇది వీడియో. అండ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితేనే. సైనింగ్ ఆఫ్.